హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి ముఖ్యమైన పాఠ్యభాగాలు లేదా గ్రామర్ పార్ట్ గురించి ఇక్కడ వివరిస్తాను. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫస్ట్ రోమన్‌లో 2 ప్రతిపదార్థాలు ఇస్తున్నారు. ఈ 2 ప్రతిపదార్థాలు మనకి 2 పాఠ్యభాగాల నుంచి వస్తున్నాయి. ఒక ప్రతిపదార్థం సాధువర్తనం నుంచి వస్తుంది. మనకు సాధువర్తనంలో మొత్తం 6 శ్లోకాలు ఉన్నాయి. ఆ 6 శ్లోకాల్లో నుంచి ఏదైనా ఒకటి ఇచ్చి ప్రతిపదార్థం రాయమని చెప్పి చెప్తారు. కాబట్టి మీరు ఈ 6 నేర్చుకున్నా సరిపోతాయి. లేదు అనుకుంటే రెండో ప్రతిపదార్థం మనకి గాయత్రి నీతి గీతావళి అనే పాఠ్యభాగం నుంచి వస్తాయి. కాబట్టి ఆ గాయత్రి నీతి గీతావళి అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి 6నైనా నేర్చుకోండి. మ్యాక్సిమం ఈజీగా ఉండేటువంటివి అంటే సాధువర్తనం అండి. కాబట్టి ఈ సాధువర్తనం పాఠ్యభాగంలో ఉండేవి నేర్చుకుంటే మీరు బాగుంటుంది అని నా అభిప్రాయం ఈజీగా. నెక్స్ట్ అసలు ప్రతిపదార్థం అంటే ఏమి రాయాలి? ఫస్ట్ అదొకటి గుర్తుపెట్టుకోనండి. కవి పరిచయం, పద విభాగం, అన్వయం, ప్రతిపదార్థం, భావం ఇవి రాయాల్సి ఉంటుంది. ఇక రెండో రోమన్ గనక మీరు గమనిస్తే పద్యభాగం నుంచి 2 సారాంశాలు ఇస్తున్నారు. అయితే పద్యభాగంలో మనకు ఉన్నటువంటివి మొత్తం 4 సారాంశాలైతే కుముద్వతి పరిణయ నుంచి, అదేవిధంగా విక్రమాంకస్య ఔదార్యం నుంచి ఈ రెండిట్లో నుంచి మీకు ఒక సారాంశం ఇవ్వడం జరుగుతుంది. రెండవ సారాంశం రుద్రమదేవి, నృసింహావిర్భావ ఈ 2 పాఠ్యభాగాల నుంచి ఇస్తారు. అయితే ఓల్డ్ పోయిటరీకి సంబంధించినటువంటి కుముద్వతి పరిణయం, విక్రమాంకస్య ఔదార్యం ఈ 2 నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఒకదానికి ఆన్సర్ చేయగలుగుతారు. ఇక మూడవ రోమన్ మీరు గనక చూసినట్లయితే గద్య భాగం నుంచి సారాంశాలు. ఇక్కడ కూడా మీకు 4 సారాంశాలు ఉంటే 2 సారాంశాలు ఇస్తున్నారు. సోమదత్త చరితం, భ్రాతృవాత్సల్యం ఈ 2 పాఠ్యభాగాల నుంచి ఒక సారాంశము, భిషజో వైషజ్యం, వృక్ష రక్షికా పితామహి ఈ 2 పాఠ్యభాగాల నుంచి ఒక సారాంశం ఇస్తారు. కాబట్టి మీరు సోమదత్త చరితమును నెక్స్ట్ భ్రాతృవాత్సల్యం అను ఈ 2 పాఠ్యభాగాలను జాగ్రత్తగా సారాంశాలు, సందర్భాలు, 2 మార్క్స్ క్వశ్చన్స్‌ను జాగ్రత్తగా నేర్చుకోండి. ఇవి మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే సందర్భాలకు సంబంధించిన కొటేషన్స్‌ని ఇక్కడ మీరు సారాంశంలో రాయడానికి బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం అండి. నెక్స్ట్ సారాంశం రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. సైడ్ హెడ్డింగ్‌ని బేస్ చేసుకొని మ్యాటర్ రాయండి. కొటేషన్స్‌ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. మీరు 1, 2, 3 ఈ 3 రోమన్లను రాస్తే తెలుగులో గానీ లేదా ఇంగ్లీష్‌లో గానీ రాయండి. ఒక రోమన్ ఇంగ్లీషు, ఒక రోమన్ తెలుగు రాస్తే మాత్రం మీరు పబ్లిక్ ఎగ్జామ్‌లో నష్టపోతారు. ఇక 4వ రోమన్ గనక మీరు చూసినట్లయితే నాంటెల్ నుంచి మనకి 4 ప్రశ్నలు ఇస్తున్నారు. మనం 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. నాంటెల్‌లో మనకు ఉన్నది 3 పాఠ్యభాగాలండి. న్యాసరక్ష, ముద్రా రాక్షసం, అనురవం. ఈ మూడిట్లో నుంచి మీరు ఏవైనా 2 నేర్చుకోండి. అయితే ఈజీగా ఉండేటువంటివి న్యాసరక్ష, అనురవం. ఈ రెండిట్లో నుంచి మీకు ఖచ్చితంగా 2 లేదా 3 ప్రశ్నలు వస్తాయండి. మనం రాయాల్సింది 2 కాబట్టి 2 పాఠ్యభాగాలు సరిపోతాయి. ముద్రా రాక్షసం చాయిస్ కింద మీరు విడిచిపెట్టుకుంటే మంచిది. ఇక 5వ రోమన్‌లో మీరు చూసినట్లయితే పద్యభాగానికి సంబంధించినటువంటి సందర్భ వాక్యాలు ఇస్తున్నారు. అయితే పద్యభాగానికి సంబంధించిన సందర్భాలు ఇందాక మీకు సారాంశం చెప్పేటప్పుడే చెప్పున్నానండి. కుముద్వతి పరిణయం, విక్రమాంకస్య ఔదార్యం ఈ 2 పాఠ్యభాగాలకు సంబంధించిన సారాంశాలు నేర్చుకుంటారు కాబట్టి అవే 2 పాఠ్యభాగాలకు సంబంధించిన సందర్భాలను కూడా నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ అక్కడ ఒక లెసను, తర్వాత నృసింహావిర్భావ ఇట్లా నేర్చుకోవద్దండి. ఎందుకంటే దీనివల్ల మీకు సందర్భాలు సారాంశంలో రాసే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక 6వ రోమన్‌లో 4 సందర్భాలు గద్య భాగం నుంచి ఇస్తున్నారు. సందర్భాలు గద్య భాగంలో కూడా మనకు ఉన్నది 4 పాఠ్యభాగాలు మాత్రమే. 1 సోమదత్త చరితం, 2 సుహృద్భేదః ఈ 2 పాఠ్యభాగాలు నేర్చుకుంటే మీకు 2 సందర్భాలు వచ్చేస్తాయి. మీకు అవి ఈజీ కూడా. నెక్స్ట్ భిషజౌ వైషజ్యం, భారతభూష వీరయోష ఈ పాఠ్యభాగాలు ఈ రెండిటి నుంచి 2 సందర్భాలు రావటం మీకు జరుగుతుంది. కాబట్టి మొదటి 2 పాఠ్యభాగాలు సోమదత్త చరితం, సుహృద్భేదః ఇవి 2 నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా 6 మార్కులు సంపాదించుకుంటారు. ఇవి నేను ఇంపార్టెంట్ అని చెప్పడం లేదండి. మీకు పేపర్ ఇచ్చే విధానాన్ని చెప్తున్నాను. మీకు ఆటోమేటిక్‌గా మీకు ఈ విధంగా చూసుకుంటే మీకు అన్నీ తెలుస్తాయండి. ఇక 7వ రోమన్ గనక మీరు చూసినట్లయితే మనకి పద్యభాగం నుంచి లఘు ప్రశ్నలు 4 ఇస్తున్నారు.
మనకి లఘు ప్రశ్నలు ఉన్నది కూడా 4 పాఠ్యభాగాలు మాత్రమే. విక్రమాంకస్య ఔదార్యం, సాధువర్తనం, గాయత్రి నీతి గీతావళి, నెక్స్ట్ నృసింహావిర్భావః ఈ 4 మాత్రమే. అయితే మీరు ఏవైనా 2 లెసన్స్ నేర్చుకోండి సరిపోతుంది. కానీ పైన ప్రతిపదార్థాలు నేర్చుకుంటారు కాబట్టి సాధువర్తనం కవర్ అవుతుంది. అదేవిధంగా విక్రమాంకస్య ఔదార్యం సారాంశం నేర్చుకుంటారు కాబట్టి ఈ లఘు ప్రశ్నలు మీకు అక్కడ ఉపయోగపడతాయి. కాబట్టి నేనేమంటానంటే విక్రమాంకస్య ఔదార్యం, సాధువర్తనం ఇవి 2 నేర్చుకుంటే మిగతా 2 పాఠ్యభాగాలకు సంబంధించిన లఘు ప్రశ్నలు మీరు చాయిస్ కింద విడిచిపెట్టవచ్చు. అదేవిధంగా 8th రోమన్ గద్య భాగానికి సంబంధించినటువంటి లఘు ప్రశ్నలు. ఇక్కడ కూడా మీరు గనక చూస్తే 4 ఇస్తున్నారు. మనకు ఉన్నది కూడా 4 కదా. కాబట్టి భ్రాతృవాత్సల్యం, సుహృద్భేదః ఈ 2 నేర్చుకుంటే 2 క్వెషన్స్‌ని కవర్ చేయగలుగుతారు మీరు. వృక్షరక్షిక పితామహి, భారతభూష, వీరయోష ఈ 2 పాఠ్యభాగాలను మీరు చాయిస్ కింద విడిచిపెట్టవచ్చు. మీకు చాలామంది అనుకుంటారు 2 లెసన్స్ వదిలేయండి, 2 లెసన్స్ వదిలేయండి అని. కానీ నేనేమంటానంటే మీకు సెకండ్ ఇయర్ మెయిన్స్ మీద కాన్సంట్రేషన్ చేసిన వాళ్ళు, లేదంటే ఈ ప్రాక్టికల్స్ హడావుల్లో సరిగ్గా ఇప్పటివరకు చదవని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి మాత్రం ఇవి బాగా యూజ్ అవుతాయండి. ఓకేనా. నెక్స్ట్ 9th రోమను మనకి పద్య భాగం నుంచి 1 మార్క్ క్వెషన్స్ అండి. ఇక్కడ ఫుల్ సెంటెన్స్ మీరు ఖచ్చితంగా రాయాల్సిందే. సింపుల్‌గా ఒక ఆన్సర్ రాసి వదిలేస్తే సరిపోదు. అయితే ఇక్కడ మనకి 5 ప్రశ్నలు ఇస్తున్నారు. మనకున్నవి 6 పాఠ్యభాగాలు. ఖచ్చితంగా 6 పాఠ్యభాగాలకు సంబంధించిన 1 వర్డ్ ఆన్సర్స్ నేర్చుకోవాల్సిందే. అదేవిధంగా 10వ రోమన్ కూడా. ఇక్కడ మీరు గద్య భాగమైన, పద్య భాగమైన చాయిస్ అనేది లేదు కాబట్టి కంప్లీట్‌గా 1 మార్క్ క్వెషన్స్ అన్ని లెసన్స్ నేర్చుకోవాలి. ఇకపోతే 11th రోమన్‌లో మనకి లెటర్స్ ఇస్తున్నారండి. ఎన్ని? మొత్తం 4 ఉన్నాయి మనకి. 2 ఇస్తున్నారు. అయితే మీరు గనక గమనిస్తే మొదటి 2 అంటే ధనయాచనార్థం పితరం ప్రతి పత్రం. అదేవిధంగా మాతరం ప్రతి మిత్రస్య గృహ ఆగమన నివేదనం. ఈ 2 లెటర్స్‌లో నుంచి ఒక లెటర్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మొదట 2 నేర్చుకోండి. అవే ఈజీగా ఉంటాయి. కాబట్టి ఆ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది. నెక్స్ట్ 3, 4 లెటర్స్. ఈ రెండిట్లో నుంచి మీకు ఒక లెటర్ రావడం అనేటువంటిది జరుగుతుంది. 3, 4 లెటర్స్‌కి బాడీ ఆఫ్ ద పార్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఫస్ట్ 2 లెటర్స్‌కి కొంచెం సేమ్‌గా ఉంటుంది కాబట్టి ఇక 12th రోమను, 13th రోమన్‌లో సందులండి మనకి. అయితే 12th రోమన్‌లో మీకు కలిపిస్తున్నారు. విడదీసి రాసి ఖచ్చితంగా సంధి పేరు మెన్షన్ చేయాలి. చాలామంది సంధి పేర్లు రాయరండి, మార్కులు పోగొట్టుకుంటారు. ఏది ఏమైనా మనకి 8 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. మనం 4 ఎగ్జాంపుల్స్‌కి ఆన్సర్ చేయగలగాలి. అయితే మనకున్నటువంటి వాటిల్లో చొత్తు సంధి, ష్టొత్తు సంధి, జస సంధి ఈ 3 నేర్చుకున్న 4 ఎగ్జాంపుల్స్ వస్తాయి. లేదు అనుకుంటే అనునాసిక సంధి, విసర్గ సంధి, అదేవిధంగా విసర్గ సంధిలో 2వ రకం ఉందండి. సో ఈ 3 గనక నేర్చుకుంటే మీరు 4 ఎగ్జాంపుల్స్‌కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి 12th రోమన్‌లోనేమో విడదీసి సంధి పేరు రాయాలా, 13th రోమన్‌లో కలిపి రాసి సంధి పేరు రాయాలి. ఓకేనా. నెక్స్ట్ అండి 14th రోమన్. ఇందులో మనకి శబ్దాలు ఇస్తున్నారు. ఈ శబ్దాలు ఎన్ని ఇస్తున్నారు? 3 ఇస్తున్నారు. మనం ఎనీ 2 రాయాల్సి ఉంటుంది. అయితే మీకు స్త్రీలింగాలు, నపుంసకలింగాలు అంటే స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు ఇవి 2 నేర్చుకోండి. ఈ 2 రకాలలో నుంచి ఖచ్చితంగా 2 శబ్దాలు అనేటువంటివి మీకు ఉంటాయి. లేదు కష్టం అనుకుంటే పుంలింగము, స్త్రీలింగమైనా నేర్చుకోండి. ఏదైనా పర్వాలేదు. 15th రోమన్‌లో మనకి సమాసాలు ఇస్తున్నారండి. అయితే 6 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. మనం 3 ఎగ్జాంపుల్స్‌కి ఆన్సర్ చేయగలగాలి. మనకున్నవి సమాసాలు 6. కాబట్టి ఒక్కొక్క సమాసం నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తారు. అయితే వాటన్నిటిలో మీకు ఎగ్జాంపుల్స్ తక్కువగా ఉండేది ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి సమాసం. కాబట్టి ఈ మూడిటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్‌ని మీరు నేర్చుకోండి. వారిచ్చినటువంటి వాటికి మీరు ఖచ్చితంగా విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. సపోజ్ ఇక్కడ మీరు గమనించండి, త్రిలోకి అన్నారు. త్రయాణం లోకానాం సమాహారః ఇట్లా రాయడాన్ని విగ్రహవాక్యం అని అంటాం. పక్కన ఇది ఏ సమాసం? సంఖ్య ప్రథమార్థంలో ఉంది కాబట్టి ఇది మనకి ద్విగు సమాసం. కాబట్టి ఇది రాయాల్సి ఉంటుంది. ఇట్లా రాస్తే మీకు 3 మార్కులు, 3 ఎగ్జాంపుల్స్‌కి 2 మార్కులు చొప్పున 6 మార్కులండి. నెక్స్ట్ 16th రోమన్. ఇక్కడ మీరు గనక గమనిస్తే కేవలం కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్‌లో మీరు మార్చాల్సింది నౌన్‌కు సంబంధించినటువంటిది. అంటే ప్రథమార్థంలో ఉండేటువంటి పదాన్ని మార్చాలి.
కాబట్టి ఇటువంటివి మొత్తం టెక్స్ట్ బుక్‌లో ఒక 20 ఉన్నాయండి. ఆ 20లో నుంచి మనకి 5 ఇస్తున్నారు. 5టికి ఆన్సర్ చేయాలి. చాయిస్ అనేటువంటిది ఉండదు కాబట్టి మొత్తం చూసుకోవాల్సిందే. ఏది ఏమైనా మీకు సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీకు కావాల్సినటువంటి టాపిక్స్‌ని ఎంచుకొని జాగ్రత్తగా చూసుకొని మార్కులు 99 సంపాదించుకుంటారని నేను ఆశిస్తున్నానండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.